అందరికీ నమస్కారం అండి. మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. కృష్ణ సందేశంలో ఈరోజు మనం చూడబోయే ఒక మంచి విషయం ఏంటి అంటే, భార్య బుద్ధి బయటపడేది ఇలాంటప్పుడే. శ్రీకృష్ణుడు ఏం చెప్తున్నాడో ఈ మాటల్లో విందాం. బంగారాన్ని పరీక్షించాలి అంటే దాన్ని నిప్పుల్లో వేయాల్సి ఉంటుంది, అవునా కాదా? అదే భార్య ఎలాంటిదో తెలుసుకోవాలి అంటే, భర్త దరిద్ర స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే తను ఎలా ఉందో గమనించాలి. చూడండి, ఐశ్వర్యం ఉన్నప్పుడు అందరూ బాగానే ఉంటారు, కానీ పేదరికంలో ఉన్నప్పుడు మాత్రమే భర్తని చుట్టుముట్టినప్పుడు కూడా భార్య ఇది వరకులాగే ఉండాలి. ఇది వరకులాగా ఉండకుండా ఏ మాత్రం గౌరవం కోల్పోకుండా మీరు ఒత్తిడి తీసుకోకుండా ఉండాలి. అంతా నేను తీసుకుంటాను, మీకు ధైర్యంగా ఉంటాను, బాధపడకండి, మీరు వీలైనంతే సంపాదించండి, వీలు కాకపోతే ప్రయత్నిస్తూ ఉండండి, నాకు మీ మీద నమ్మకం ఉంది, మన పరిస్థితులు ఎప్పటికీ ఇలాగే ఉండవు అని కంగారు పడవద్దు అని అనగలిగే భార్య స్వయంగా లక్ష్మీదేవితో సమానమవుతుంది. ఒక భార్యకి పరీక్ష ఏమిటో తెలుసా? భర్త యొక్క దరిద్రమైన స్థితే. దరిద్రం అనగానే ఏదో అనుకోవద్దు. దరిద్రం అంటే భర్త ఉద్యోగం కోల్పోవడమో, సంపాదన లేకపోవడమో, అతనికి నష్టం లేకపోవడమో. ఈ స్థితిలో భార్యను ఆ విషయం అనేది భర్తకు తెలుస్తుంది. తన భార్యకు ధైర్యంగా అండగా నిలబడాలి. నువ్వు ఎంతని కష్టపడతావు, ఇల్లు ఇంకా ఉద్యోగం రెండూ చూసుకోవడం అంటే చాలా కష్టం కదా, ఎంతో శ్రమించాల్సి ఉంటుంది కదా, నువ్వు ఇల్లు చూసుకో, నేను బాధ్యతలు చూసుకుంటాను, నువ్వు కొన్ని రోజులు విశ్రాంతి తీసుకో సఖీ అని భర్త భార్యని అనగలిగితే ఆ భార్యకి ఎంత ఆనందంగా ఉంటుంది. అలాగే మీరు కూడా చేయాలి. కాబట్టి ఒకరినొకరు దూషించుకోకుండా ఒకరినొకరు అండగా నిలబడాలి. అప్పుడే మీ ఇంట్లో ఐశ్వర్యం శాశ్వతంగా నిలబడుతుంది. అలాగే ప్రశాంతత కూడా ఉంటుంది. ఒక్కటి మాత్రం బలంగా చెప్పగలం, బంధం నిలబడాలి అంటే ఇద్దరు తగ్గాలి. ఎవ్వరు తగ్గకపోయినా ఆ బంధం అస్సలు నిలబడదు. ఎందుకంటే ఇద్దరూ తగ్గినప్పుడు మాత్రమే వారి మధ్య సమానత్వం ఏర్పడుతుంది. అప్పుడు తక్కువ ఎక్కువ అనే భేదాలు ఉండవు. ఎక్కడైతే సమానత్వం ఉంటుందో అక్కడ ఘర్షణలు, సంఘర్షణలు అస్సలు ఉండవు. కేవలం సంతోషం, ప్రేమలు, అభిమానాలు మాత్రమే ఉంటాయి. మానవులు అన్ని సంబంధాలకు ఆధారం ఆపేక్ష. అపేక్ష భర్త ఎలా ఉండాలి అని అడిగితే, నా జీవితాన్ని సుఖ సంతోషాలతో నింపేయాలి అంటారు. భార్య ఎలా ఉండాలి అని అడిగితే, ఎప్పటికీ నా పట్ల అంకితమైన భావంతో ఉండాలి అంటారు. సంతానం ఎలా ఉండాలి అంటే, తమకు సేవ చెయ్యాలి అని, తమ ఆదేశాలను పాటించాలని అంటారు. మనుషులు ఎవరిని బాగా ప్రేమిస్తారు అంటే, తమ ఆపేక్షలను పూర్తి చేసే వారిని మాత్రమే. ఆపేక్షలకు భంగం కలగకుండా మామూలుగా, ఎందుకంటే ఆ ఆపేక్షలు మనిషికి అస్తిత్వంలో కూడా ఏ ఇతర వ్యక్తి తమ ఆపేక్షల గురించి తెలుసుకోలేకపోతాడో, పూర్తి చేయాలన్న తపన ఎంత ఉన్నప్పటికీ ఏ మనిషి ఇతరుల ఆపేక్షలను పూర్తి చేయలేకపోతాడో, ఇక అక్కడి నుండి జన్మిస్తుంది సంఘర్షణ. అన్ని సంబంధాలు సంఘర్షణల రూపంలోకి పరివర్తన చెందుతాయి. కానీ మనిషి సంబంధాల ఆధారంగా ఆపేక్షలను ఏర్పరచుకోడు. అలాగే స్వీకరించేది కూడా కేవలం సంబంధానికి ఉన్న ఆధారాన్ని. అయితే ఈ జీవితం స్వయంగా తనలో సుఖశాంతులను నింపుకోలేదా? మీరే ఆలోచించండి. జీవితంలో ముందుకు వెళుతున్న కొద్దీ ఎందరినో వదిలేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు వాళ్ళను వదిలేయలేకపోతే వాళ్ళే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతారు. ఇది అక్షర సత్యం.
ప్రేమ ఎప్పటికి కూడా మీ ఆత్మగౌరవాన్ని పెంచేదిగా ఉండాలే కానీ తగ్గించేదిగా అసలు ఉండకూడదు. ఒకవేళ అలా తగ్గిస్తే వారు కూడా మీరు సరైన వారు కాదు. ఇక మీ ఆత్మగౌరవాన్ని గౌరవించిన మనిషి మిమ్మల్ని ఎప్పటికీ కూడా గౌరవించలేడు. గుర్తుపెట్టుకోవాలి. శకునాలు పూర్వ అనుభవాల మీద ఆధారపడి మన భవిష్యత్తులో సుఖ దుఃఖాలను గురించి ఆలోచించేలా చేస్తూ ఉంటాయి. భవిష్యత్తులో దుఃఖ కారణంగా నివారించడానికి మనం ఈరోజు ప్రణాళిక వేసుకుంటూ ఉంటాం. అవునా కాదా? నిజమే కదా? అయితే రానున్న కష్టాలను ఈరోజు నిర్మూలించడం వల్ల మనం పొందే లాభమా లేక నష్టమా? మనలో ఎప్పుడూ ఈ ప్రశ్న ఉంటూనే ఉంటుంది. యథార్థం చెప్పాలంటే సమస్యలు, వాటి పరిష్కారాలు ఏకకాలంలో ఉద్భవిస్తాయి. వ్యక్తికైనా సరే, ఈ సృష్టికైనా సరే. మీరు గత జీవితాన్ని గుర్తు చేసుకోండి, చరిత్రనే చూసుకోండి. సమస్య ఉత్పన్నమయ్యే ప్రతి ఒక్కరు సందర్భంలోనూ ఆ సమస్యను పరిష్కరించగలిగితే శక్తివంతమైన ఉత్పత్తి పేర్కొంటుంది. ఇక ఈ శక్తే ఈ సృష్టినంతటినీ నడిపిస్తూ ఉంటుంది. నిజానికి సమస్యలే శక్తి ఉద్భవించడానికి కారణాలవుతాయి. సమస్యను ఎదుర్కొన్న ప్రతి వ్యక్తి దాన్ని అధిగమించిన తర్వాత పరిణామ క్రమంలో ముందడుగు వేస్తారు. వారి బుద్ధి వికసిస్తుంది, ఆత్మవిశ్వాసం పరిపూర్ణం అవుతుంది. కేవలం వారు మాత్రమే కాదు, వారితో పాటు సమస్త విశ్వము వికసిస్తూ ఉంటుంది. ఇక ఇది సత్యం కాదంటారా? వాస్తవానికి సమస్య ఉంటేనే ఒక అవకాశం ఉద్భవిస్తుంది. మనలో మార్పు తెచ్చుకునే అవకాశం కూడా లభిస్తుంది. మన ఆలోచనలో పరిణితి తెచ్చుకునే అవకాశం వస్తుంది. మన ఆత్మను శక్తివంతంగా, జ్ఞానం భాండరంగా మార్చుకునే అవకాశం కూడా ఉంటుంది. ఎటువంటి సమస్యలు అప్పుడు అసలు ఉండవు. కానీ ఉపయోగించిన వారికి వారి సమస్త విశ్వానికి ఒక సమస్యే అవుతారు. అర్థమైందా? ఈ సృష్టిలో దేని కూడా తక్కువగా చూడకూడదు. నీ కంట్లో పడ్డ నలక కూడా ఒక్క క్షణం నీ నడకను ఆపేస్తుంది. ఏదో ఒకరోజు సాధించాలి అంటే సాధన ఈ క్షణం నుంచే మొదలవ్వాలి. కాబట్టి లక్ష్యాన్ని చేరుకోవడానికి ఆలస్యం అవుతుంది అని బాధపడు. అంతేకాని ఆ లక్ష్యాన్ని చేరుకుంటానో లేదో అని ఎప్పుడూ భయపడికి నిరుత్సాహపడవద్దు. పదునైన ఆయుధాలు కూడా చేయలేని గాయాలు తేలికైన మాటలు చేస్తాయి. ఒకరి ప్రశంసల కోసం ఎప్పుడు కూడా ఏ పని చేయకూడదు. నువ్వు చేసే పని మంచిదైనా చెడ్డదైనా ప్రశంసలు వాటంతటా అవే వస్తాయి. గుర్తుంచుకో. ప్రేమించడానికి అవకాశం ఉంటే సరిపోదు, కానీ ప్రేమించబడటానికి ఖచ్చితంగా అదృష్టం ఉండాలి. అలుపు లేకుండా విజయం కోసం పోరాడగలిగితే మీ జీవితాన్ని మలుపు తిప్పే ఎన్నో విజయాలు మీ సొంతం అవుతాయి. మీ జీవితంలో సంతోషం ఉందా లేదా అని ఎవ్వరూ చూడరు. కేవలం సంపాదన ఉందా లేదా అని మాత్రమే చూస్తారు. అందరూ ఇవే చూస్తారు. అబద్ధం చాలా అందంగానే ఉంటుంది. కేవలం నిజం తెలియనంత వరకు మాత్రమే అలాగే ఉంటుంది. గెలిచే అవకాశం ఆఖరి దాకా ఉన్నా ఎక్కడ ఓడిపోతామోనన్న భయం ముందు మీ ప్రయత్నాన్ని విరమించుకోండి. ప్రయత్నిస్తూనే ఉండండి, అంతా మంచే జరుగుతుంది. కాబట్టి జీవితంలో మంచి సాధించాలి అంటే ధైర్యంగా ముందడుగు వేయాలి. ధైర్యంగా ఉంటే ఏదైనా సాధించగలవు. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీకృష్ణ.